అంజనా తెలుగు వరల్డ్ స్వాగతం అండి. ఈరోజు మనం బొరుగులు ఉప్మా తయారు చేసుకుందాము. ముందుగా మనము ఒక జార్లో ఎండుమిరపకాయలు, శనగపప్పు, వెల్లుల్లిపాయలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత శుభ్రంగా కడుక్కున్న మంచి బొరుగులను తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బాండీలో కొంచెం నూనె వేసి అందులో టమాటో, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, జీలకర్ర, ఆవాలు వేసి అంతా పోపు పెట్టుకుందామండి. మనం ముందుగా తాలింపు వేసి పెట్టుకున్న పౌడర్ని వేసి కలుపుకుందాము. ఇందులో పల్లీలు మర్చిపోయానండి, పల్లీలు కూడా వేసి పోపు పెట్టుకోవాలి. సాల్ట్ వేసుకొని బాగా వేగే వరకు వేయించుకొని మనము తర్వాత బొరుగుల్ని ఇందులో వేసుకొని కలుపుకొని సరిపడా సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని సాల్ట్ వేసుకోవాలండి. కొంచెం నిమ్మరసం కూడా పిండుకొని పెట్టుకొని ముందుగా నిమ్మరసాన్ని ముందుగా పెట్టుకోవచ్చండి, లేదంటే తరువాత అయినా సరే మనము బొరుగుల్లో కలుపుకోవచ్చండి. చాలా ముఖ్యమైందండి నిమ్మరసం కూడా. ఇందులో మనము పల్లీలు వేసుకోవచ్చు, కొత్తిమీర అన్నీ వేసుకోవాలండి. నేనైతే మర్చిపోయాను. చూడండి, కొత్తిమీర వేసుకొని కొంచెం ముందుగా వేయించుకోవాలి. సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోండి ఒక్కసారి. ఇప్పుడు మనము అన్నీ బాగా మెత్తగా వేగిపోయినాయి కదండి. ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న ఆ బొరుగుల్ని మనం అందులో వేసుకోవాలి. వేసుకొని బాగా శుభ్రంగా బాగా కలుపుకొని పసుపు కూడా వేసుకోవాలండి. పసుపు చాలా ముఖ్యము. కొంతమంది చింతపండు కూడా వేస్తారండి. చింతపండు కూడా వేసుకోవచ్చు, గుజ్జు. నిమ్మరసం పిండుకోవచ్చు, ఎలాగైనా వాడుకోవచ్చండి. చూడండి, చాలా ఆరోగ్యానికి, అరుగుదలకి అన్నిటికీ చాలా మంచిదండి బొరుగులు ఉప్మా. ఉగ్గాని అంటారు. ఇందులో కాంబినేషన్గా బజ్జీ కూడా వేసుకోవచ్చండి. ఉగ్గాని బజ్జీ చాలా స్పెషల్ అండి, రాయలసీమ అట్లా చాలా బాగుంటుంది, మంచి టేస్ట్ వస్తుందండి. కొత్తిమీర చాలా ముఖ్యం. కొత్తిమీర కూడా కొంతమంది చింతపండు పులుసును కూడా వాడతారండి, కొంతమంది నిమ్మకాయ వాడుకుంటారు. మీ టేస్ట్ని బట్టి మీరు నిమ్మకాయ కానీ చింతపండు కానీ ఏది కావాలనుకుంటున్నారో దాన్ని వాడుకోండి. చాలా మంచి ఆహారం అండి. చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా సరే చాలా తేలికగా అరుగుతుందండి. ఆహారం ఆరోగ్యం చాలా ముఖ్యమండి. చాలా మంచి ఆహారం తినాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఈ రోజుల్లో బిజీ లైఫ్ కదండి అందరికీ. బిజీ లైఫ్లో మంచి ఆహారం తీసుకుంటేనే ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ఏ పని చేసుకోవాలన్నా కానీ ఆరోగ్యం ఉంటే కదండి. భార్యాభర్తలు ఇద్దరు ఉరుకుల పరుగుల జీవితంలో ఉద్యోగాలు చేసుకుంటూ మంచి ఆహారం తినకపోతే ఆరోగ్యం ఉండదండి. పిల్లలకు కూడా మంచి ఆహారాన్ని ఇవ్వాలి మనము. తేలిగా అరిగే ఆహారం అయితేనే బాడీకి చాలా మంచిదండి. హెవీగా ఉండే ఫుడ్ తీసుకోవటం వల్ల కొంచెం అరుగుదల లేట్ అవుతుంది. దానివల్ల కొంచెం ఇబ్బంది పడతామండి మనమే. కనుక మంచి ఆహారం తీసుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి, అందరూ బాగుండాలి. అందరూ ఏదో ఒక పని చేసుకుంటేనే ఇప్పుడు ఎవరికైనా కుటుంబంలో నడుస్తుందండి. అందరూ ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతేనే బాగుంటుందండి. ముఖ్యంగా ఆడవాళ్ళు, గృహిణులు చాలా ఆరోగ్యంగా ఉండాలండి. ఫైనాన్స్ విషయంలో కూడా స్త్రీలు చాలా పటిష్టంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉంటేనే స్త్రీ ఆ గృహం బాగుంటుందండి. ఆరోగ్య సమస్యలతోటి హాస్పిటల్కి పోతే వేలకు వేలు ఖర్చులండి. అవి పెద్దవాళ్లకు అనుభవంతో చెప్తున్నారండి మనకు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆరోగ్యం, ఆహారం చాలా మంచి విషయాలు. ఇట్లాంటి విషయాలన్నీ అంజనా తెలుగు వరల్డ్స్లో చాలా ఉంటాయండి. మంచి మంచి ఆహారం ఉంటుందండి. చివరగా కొంచెం నెయ్యి వేసుకోండి. అది ఆప్షనల్ అండి. నెయ్యి కూడా మీకు ఇంట్లో ఉంది అనుకుంటేనే వేసుకోండి, పర్వాలేదు. వేసుకున్నా వేసుకోకపోయినా పర్వాలేదండి. కానీ బొరుగులు ఉప్మా అంటేనే చాలా మంచి ఆహారం అండి. అందరికీ నమస్తే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. తప్పకుండా కామెంట్ చేయండి.